చిన్నారి ఎస్పీయ హత్యకు తండ్రి ఆర్థిక లావాదేవీలే కారణమని చిత్తూరు జిల్లా ఎస్పీ మణికంఠ చందోల్ తెలిపారు. గత నెల 29వ తేదీ మిస్ అయిన బాలిక 3 రోజుల తర్వాత సమ్మర్ స్టోరేజ్ ట్యాంకులో శవమై తేలింది. చిన్నారి ఆడుకుంటున్న సమయంలో ఓ మహిళ బుర్ఖా ధరించి చిన్నారిని కిడ్నాప్ చేసినట్టు ఆడుకుంటున్న ఇంకో చిన్నారి తెలపడం జరిగింది. చిన్నారికి చాక్లెట్లు ఇచ్చి ఇంటికి వస్తే మరిన్ని చాక్లెట్లు ఇస్తామని చెప్పి తీసుకువెళ్లారు. పాప కిడ్నాప్ అయినప్పటి నుంచి 12 ప్రత్యేక బృందాలు పాప ఆచూకీ కోసం గాలించాయి. పాప మిస్ అయిన రోజే పాపను హత్య చేసి సమ్మర్ స్టోరేజ్ ట్యాంకులో పడేశారు. పాప శరీరంపై ఎలాంటి గాయాలు లేవు. పాపపై అత్యాచారం జరగలేదు. పోస్టుమార్టం నివేదిక ప్రకారం పాప కడుపులో మొక్కజొన్న గింజలు, అన్నం ఉన్నట్లు గుర్తించారు. మరిన్ని కొత్త కోణంలో చిన్నారి హత్యపై దర్యాప్తు కొనసాగుతుంది. మరికొంతమంది అనుమానితులను కూడా విచారించడం జరిగింది. చిన్నారి తండ్రి వద్ద దాదాపు 3,50,000 రూపాయలు వడ్డీలు తీసుకున్న ఓ మహిళ ఈ ఘాతకానికి పాల్పడింది. దారుణానికి పాల్పడిన మహిళతో పాటు సమీప బంధువైన ఓ మైనర్ బాలుడిని సహాయంతో తన తల్లిని ఇంటికి చిన్నారి తీసుకువెళ్ళింది. చిన్నారిని మహిళ తన తల్లి ఇంటిలో భోజనం పెట్టి చిన్నారి తండ్రిపై ఉన్న కోపం చిన్నారిపై చూపించి ముక్కు నోరు మూసి హత్య చేసినట్లు ప్రాథమిక దర్యాప్తులో తేలింది. చిన్నారిని హత్య చేసే సమయంలో చిన్నారి వారిపై గోర్లతో రక్కినట్లు ఆనవాళ్లు ఉన్నాయి. చిన్నారి మృతి చెందిందని నిర్ధారించుకొని మైనర్ బాలుడి సహాయంతో ద్విచక్ర వాహనంపై సమ్మర్ స్టోరేజ్ ట్యాంక్ వద్దకు తీసుకువెళ్లి పడవేయడం జరిగింది. ప్రస్తుతం 3 నిందితులు పోలీసుల అదుపులో ఉన్నారు. ఇంకా మరిన్ని కొత్త కోణాలలో ఈ కేసును దర్యాప్తు చేస్తున్నారు పోలీసులు. బాలుడు కూడా 6 సంవత్సరాల బాలుడు కూడా ఆ అమ్మాయితో ఆడుకోవడం జరిగింది. సో ఆ అమ్మాయి మిస్ అయిన సమయంలో ఆ బాలుడు ఒక్కడే చూసి ఒక ఆంటీ బుర్కా వేసుకొని వచ్చి చాక్లెట్ ఆఫర్ చేసి ఇంటికి వస్తావో ఫర్దర్గా ఇంకా చాక్లెట్స్ ఉన్నాయని చెప్పేసి తీసుకొని వెళ్ళడం జరిగింది అనేది మనకి ప్రాథమికంగా తెలిసిన విషయం. సో మనం విచారణ చేసేటప్పుడు పాపకు బాగా తెలిసిన వాళ్ళు మాత్రమే ఇది చేసుంటారని, నెక్స్ట్ ఎవరైనా సరే ఫ్యామిలీతో ఆ ఫ్యామిలీకి సంబంధించి ఎవరికైనా సరే బాగా కోపం ఉండి ఇవేమన్నా చేసుంటారనే ఉద్దేశంతో కూడా మనం ఆలోచించడం జరిగింది. దీనిలో భాగంగా పాప మిస్ అయిన దగ్గర నుంచి మనము 12 టీములుగా డివైడ్ అయ్యి ఎంక్వైరీ చేస్తూనే ఉన్నాము. బట్ దురదృష్టవశాత్తు పాప ఆ రోజే, అంటే మనకు తెలిసిన దాని ప్రకారం ఏ రోజైతే మిస్ అయిందో ఆ రోజే సమ్మర్ వాటర్ స్టోరేజ్లో మునిగి చనిపోవడం జరుగుతుందని పోస్టుమార్టం టైంకి అప్పటికి సుమారుగా 3 రోజులు జరిగి ఉండొచ్చని మనకి ప్రాథమికంగా పోస్టుమార్టం రిపోర్ట్ ద్వారా వచ్చింది. అలానే పోస్టుమార్టం రిపోర్ట్లో ఉన్న మరికొన్ని ఫైండింగ్స్, పాప శరీరం మీద ఎటువంటి గాయము లేదు. వాళ్ళ రిలేటివ్స్ కూడా కొంతమంది రావడం జరిగింది. వాళ్ళ సమక్షంలో 4 డాక్టర్లు నిశ్చితంగా పరిశీలించి ఒక వీడియోగ్రఫీ కూడా చేసుకొని జాయింట్ కలెక్టర్ గారు నేను కూడా పరిశీలించడం జరిగింది. పాప ఒంటి మీద ఎటువంటి చిన్న గాయం కూడా లేదు. సెక్సువల్ అసాల్ట్ జరగడానికి కూడా స్కోప్ లేదు. ఎటువంటిది జరగలేదు. పాప వేసుకున్న డ్రెస్ యాస్టీస్గా ఉంది. చిన్న టాన్ అంటే చిన్న చీలిక కానీ ఏమన్నా చిరగడం కానీ అటువంటివి కూడా ఏమీ లేదు. పాప మిస్ అయిన రోజే చనిపోయి ఉంటుందనేది ఒకటి. అలానే పాప కడుపులో స్టమక్లో కొంత మొక్కజొన్న అలానే కొంత రైస్ ఉంది అని చెప్పేసి ప్రిలిమినరీగా మనకు వచ్చిన సమాచారం. అలానే పాప హైడ్ బోను దానికి సంబంధించి అంటే ఎవరు గొంతు నులిమి చంపడం కానీ అంటే తాడు వేసి చంపడం కానీ అట్లాంటివి జరగలేదనేది మనకి ఇప్పటిదాకా వచ్చిన సమాచారం. డాక్టర్స్తో అందులో ఇది మొత్తం కుళ్ళిపోయిన పరిస్థితిలో పోయి గాలితో ఎండిపోయిన పరిస్థితిలో ఉంది. మొహము, కాళ్ళు, చేతులు, కడుపు అంతా బాగా కూలిపోయిందంటే పేగులు కూడా కొంచెం రిజల్ట్తో కింది భాగంలో బయటకు వచ్చింది. ఒళ్ళంతా మ్యాగట్స్ అంటే ఈగల లార్వాలు ఉన్నాయి. సో ఈగల లార్వాలు ఉన్నాయంటేనే 3 రోజులు దాటినట్టు మనకు తెలుస్తుంది. అలాగే చర్మం అంతా కూలిపోయింది. ఇంటిపైన ఎటువంటి గాయాలు లేవు. ఇంకా మనకు విజయనగర పార్ట్స్ మనం చూసాము, ఇక్కడ గాయాలు లేవు. తర్వాత లోపల పరిశీలిస్తే బ్రెయిన్ మొత్తం కరిగిపోయింది. బ్రెయిన్ కరిగిపోయినట్టునే 3 రోజులు దాటున్నాము. ఇక్కడ ఇంట్లోకి వచ్చినప్పుడు అన్నం తిన్న అన్నం అలాగే ఉంది. కొద్దిగా మాత్రం డైజెషన్ ఉంది. దాంతో రైస్ కొంచెం ఇల్లు పార్టికల్స్ ఉన్నాయి. ప్లస్ నీళ్ళు లేవు. అన్నంతో పాటు నీళ్ళు ఉంటుంది కదా, నీళ్ళు పోతే నీళ్ళు ఉంటుంది. అలాంటి నీళ్ళు రైస్ మాత్రం ఉంటుంది. ఇంకా మిగతా పార్ట్స్ అన్ని కూడా సాఫ్ట్ అయిపోయింది. మిత్రులు యాజ్ వెల్ యాజ్ సోదరులకి ఒక్కటే రిక్వెస్ట్ చేస్తాను. ఫస్ట్ ఆఫ్ ఆల్ స్టార్టింగ్ నుంచి మీరు ఎథికల్ ప్రిన్సిపల్స్ కానీ ఏమీ ఫాలో చేయట్లేదు. మీరు బేసిక్లీ ఒక మైనర్ చైల్డ్కి
ఐడెంటిటీ రివీల్ చేయకూడదు, మీరు రివీల్ చేస్తున్నారు. రెండోది, మీరు సోషల్ మీడియాలో ఏవైనా ఎలిగేషన్స్ పెట్టి మీరు ఎలా సర్క్యులేట్ చేస్తున్నారు. తర్వాత రిప్యూటెడ్ మీడియా ఛానల్స్ కూడా ఏం తెలియకుండా మీరు ఎలా రాస్తున్నారు. సో బేసిక్లీ మీ అంత వ్యవహారం కండెమ్ చేయాలి. యాక్చువల్గా ఎవరు ఎక్కడ కూర్చుంటున్నారు. మరి యాక్చువల్గా ఒక ఫ్యామిలీ అంటే ఒక ఫ్యామిలీలో అటువంటి ఇన్సిడెంట్ జరిగితే మనం సపోర్ట్ చేయకుండా మీరు బేసిక్లీ మీరు మీ అడ్వాంటేజెస్ కోసం, మీరు మీ న్యూస్ కోసం అటువంటి మీరు రాస్తున్నారు. ఈజ్ ఏ హైలీ కండెమబుల్ థింగ్. సో మనం కండెమ్ చేస్తున్నాం. సో ఖచ్చితంగా లాస్ట్ 4-5 రోజుల నుంచి మనం ప్రొఫెషనల్గా పని చేస్తున్నాము. ప్రొఫెషనల్గా ఎట్లా ఇష్యూ రిజాల్వ్ చేయాలి, ఇండిపెండెంట్గా పని చేస్తున్నాము. మై రిక్వెస్ట్ టు ఎవ్రీవన్, టు మీడియా మిత్రులు, దాట్ ఎప్పుడైనా అటువంటి ఇన్సిడెంట్ జరిగితే ఆ మైనర్ చిల్డ్రన్ ఐడెంటిటీ మీరు రివీల్ చేయకూడదు. ఒకటి, మీ దగ్గర ఏం ప్రూఫ్ లేకుండా మీరు ఏం అసలు రాయకూడదు.